ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాం రండి. నిర్గమకాండము 16వ అధ్యాయము 15వ వచనం. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకునిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. చదవబడిన ఈ వాక్యంను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మోషే ఐగుప్తుకు వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించుకొని అరణ్యంలోకి తీసుకొచ్చిన తర్వాత వారికి ఆహారం లేకపోయాను. అప్పుడు వారు మోషే పైన సరుకున్నారు. అప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడతాడు. పాలెం వెలుపల మంచు లాంటి ఆహారం పడి ఉంటుంది. ఇశ్రాయేలీయులు దానిని చూచి ఇది ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. అప్పుడు మోషే వారితో, ఇది దేవుడు మీకు పంపించినటువంటి ఆహారము, దీన్ని తిని భుజించుడి, ఎక్కువగా కూర్చుకొనవద్దు, తగినంత మట్టుకు కూర్చుకొనుడి. ఈ విధంగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను అరణ్యంలో మన్నాను కురిపించి వారిని పోషిస్తాడు. అలాగే ఏలియాను కూడా కాకులము చేత ఆహారం ఇచ్చి కెరీతు వాగు దగ్గర పోషిస్తాడు. ఏలియాను పంపించి సారెపాతి విధవరాలను కూడా 3.5 సంవత్సరాలు ఆహారం ఇచ్చి దేవుడు పోషిస్తాడు. ఈ విధంగా దేవుడు మనల్ని ఆహారం ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, ఉండడానికి నివాసములు ఇచ్చి పోషిస్తున్నాడు. అలాంటి దేవునికి మనము విధేయులమై కృతజ్ఞత కలిగి జీవించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీకు ఏం లేదని బాధపడుచున్నావు? ఆహారం లేదని, వస్త్రాలు లేవండి, ఉండడానికి నివాసం లేవని బాధపడుచున్నావా? నీవు ఇప్పుడే ఆయన తట్టు తిరుగుము. ఆయన నీకు మరి నిశ్చయంగా నీ అవసరములు తీరుస్తాడు, నీ అక్కరలు తీరుస్తాడు, నీకున్న సమస్యలన్నీ తీరుస్తాడు. దేని గురించి నువ్వు భయపడుతున్నావో అది నీ జీవితంలో నెరవేరుతుంది. గొప్ప అద్భుత కార్యం దేవుడు చేస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలను మన్నాను కురిపించి వారిని అరణ్యంలో పోషించాడు. ఈరోజు అదే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఈ భూమి మీద పోషిస్తాడు. నువ్వు చింతించవలసిన అవసరం కానీ, బాధపడవలసిన అవసరం కానీ లేదు. గమనించు, దేవుడు మనకున్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మన అక్కరలు, అవసరాలు తీర్చే దేవుడు. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు. మీ చింత యావత్తు నా మీద వేయడి అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. మనము చింతించటం వలన మన చింత యావత్తు మూరడు పెంచుకోగలమా? పెంచుకోలేము కదా. అలాగే మనము చింతించకుండా మన చింత యావత్తు, మన భారము ఆయన మీద వేసినప్పుడు ఆయన్నే మన చింత యావత్తును, మన భారమును సంపూర్ణంగా తొలగిస్తాడు. కాబట్టి మనకి ఏ ఆపద వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏ అవమానం వచ్చినా మనము ఆయన ఎదుట మోకరించి ప్రార్థన చేసినట్లయితే దాన్ని మన నుండి తొలగిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ఉండు. భయము, భీతి నీ నుండి సంపూర్ణంగా తొలగించుకో. సర్వశక్తిమంతుడైన దేవుడు మనకున్నాడు. కాబట్టి మనకు భయమేలా, మనకు దిగిలేలా. కాబట్టి ఆయన మీద ఆధారపడి మనం జీవిద్దాం. ఆయన్నే ఆధారం చేసుకొని మనం జీవించినట్లయితే మనము ఈ లోకంలో భయపడవలసిన అవసరం కానీ, దిగులు పడవలసిన అవసరం కానీ లేదు. దేవుడు మన ప్రతి అవసరము, మన ప్రతి అక్కర తీరుస్తాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుము, నమ్మకం ఉంచుము, ప్రార్థించము. మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు పోషించాడు. ఏలియా ద్వారా సారెపాతు విధవరాలను పోషించాడు. ఎలీషా ద్వారా ఎలీషా దాసురాలైనటువంటి విధవరాలని పోషించాడు. అలాగే ఆ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా పోషించగలడు. కాబట్టి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము. నువ్వు ఆయన తట్టు తిరిగిన ఎడల ఆయన నీ తట్టు తిరుగును. నువ్వు మోకరించిన ఎడల ఆయన నీ ప్రార్థన వినును. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యము తెచ్చుకొని దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచి ప్రార్థన చేయము. మీరందరూ ఆయన యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి ప్రార్థించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న పాట. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి,
మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామముకు వందనాలైన స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, ఇశ్రాయేల్ ప్రజలనైనా అరణ్యంలో మన్నానిచ్చి పోషించిన దేవానికి వందనాలు నాయన. ప్రభువా, మేము నమ్ముతున్నాం నాయన. ఏలియాను పంపించిన ఆయన సారెపాత విధవరాలను పోషించావు. ఎలిషాను పంపించిన ఆయన ఎలిషా దాసరాలని పోషించావు. నేను నమ్మిన బిడ్డలను నీ వాకలు కొనని అవన్నీ ప్రభు నీ వాక్యం చెల్లించుచున్నది. ఈ భూమి మీద నాయన మా ప్రతి అవసరం, మా ప్రతి ఆకారం మీరే తీర్చి మనం వేడుకుంటున్నాం తండ్రి. ఆహారం ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, ఉండడానికి నివాసములు ఇచ్చి మమ్మల్ని ఈ భూమి మీద పోషిస్తున్నందుకే నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు నాయన నీ మీద ఆధారపడిన ఆయన జీవించలాగిన సాయం చేయమని, కృప చూపమని వేడుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నచ్చించుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో మనవులు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబములకు తోడై ఉండును గాక.